వసంతానాంనేం నందినీనాంనేం పూజితానాంనేం నిఖితానాంనేం దశరథనామదేశ్యాం పార్వతమ్మానాంనేం సహ కుటుంబానాం తదహ. అంతేనమ్మ. మమ్మాని నమస్కారం చేసుకోండి. క్షేమస్థైర్యధైర్యం వీర్యభజయాయురారోగ్యేంద్రమార్దకామముఖ్య చతుర్విధ ఫల పురుషాద సిద్ధిరం శ్రీమణ మహాపుణ్యలింగేశ్వర స్వామి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. బ్రహ్మణముపహారదేకదవిజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజంగరాజ్యం వైరాజం పరమేశ్వరాజ్యం మహారాజం ఆధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాజి నమో నమః. అంధకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. నమస్కారం అండి. మీ పేరమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వసంత్ అండి. మాది కొత్తగూడెం నారాయణపూర్. అక్కడి నుంచి వచ్చినాం. ఇంతకుముందు వచ్చారా? ఇది ఫస్ట్ టైం మేడం. ఇక్కడ రావాలంటే అది పుణ్యం ఉండాలని ఈరోజు కలిగింది. ఎంతోమంది అంటున్నారు కానీ మేము చూద్దామంటే అసలు మాకు ఈరోజు దర్శనం అయింది. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్, అంటే మనం ఏదైనా చూడాలంటే ఆ దేవుని ఆజ్ఞ ఉండాలంటారు కదా, అందుకే ఈరోజు కలిగింది దేవుని భాగ్యం. లోపల మీరు గుడిలో వెళ్ళారు కదా, గుడికి దర్శించుకున్నారా, అభిషేకం చేశారు, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది మేడం. ఎందుకంటే అసలు మాకు ఆ అర్హత ఉందా లేదా అనుకున్నాం, కలిగింది. అంటే అది లీల ఉండాలి కదా, ఏది చీమైనా ఉండదు. తను అసలు మేము ఇక్కడికి ఇంత దూరం అక్కడి నుంచి చూస్తే చాలా దూరం అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి అసలు మంచిగా అనిపించింది. ఈ గుడి విశిష్టత ఏంటంటే అమ్మ, మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఇక్కడే కొలువై ఉన్నాయి అన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళి దర్శించుకునే అంత భాగ్యం మనకు ఉండదు. సామాన్య ప్రజలు వెళ్ళలేరు, చూడలేరు. వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు. ఆల్రెడీ వెళ్ళాం కదా, మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అనేవి స్థాపించబడుతుంది అన్నమాట అమ్మ. మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గుజరాత్లో ఉంది సోమనాథ జ్యోతిర్లింగం. అక్కడైతే ఆ లింగం రూపం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా లింగ రూపం అలానే ఉంటుంది. మీద మనకి గోపురం ఎలా అయితే ఉంటుందో అలానే గోపురం ఉంటుంది ఇక్కడ. అలానే సోమనాథ్ ఉంటుంది, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటుంది. అలా 12 లింగాలు అలానే ఉంటాయి అన్నమాట అమ్మ. ఆ 12 లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు అనమాట. ఇది ఈ క్షేత్రం విశిష్టత అనమాట. ఇది ఇంకా మంచిగా డెవలప్ కావాలని ఆ శివుని కోరుకుంటున్నాము. మాలాంటి వాళ్ళందరికీ, మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళకు, చూడలేని వాళ్ళకు ఇక్కడ అందరికీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా సంతోషం అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. కని విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.